నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రైతు భరోసా, రుణమాఫీ విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు, పథకాల అమలుకు అవసరమైన నిధులపై తుమ్మల చర్చలు, రైతులకు అన్ని విధాలుగా సాయపడేలా సర్కార్ అడుగులు. ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు, కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థకు నోటీసులు. రాములోరి కళ్యాణం లైవ్ కు ఈసీ అనుమతి నిరాకరణ, ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు కోరుతూ కొండ సురేఖ లేఖ, కళ్యాణోత్సవం 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందన్న మంత్రి. రాష్ట్రంలో గజ దొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారన్న కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష, రైతులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలే లేవన్న హరీష్ రావు, ధరలు పెంచడం తప్ప చేసిందేమీ లేదని విమర్శ, ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్న. 2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, 106% వర్షపాతం నమోదు కావచ్చన్న ఐఎండీ, లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట, ఏప్రిల్ 23 వరకు జైల్లోనే ఉండనున్న ఢిల్లీ సీఎం, మద్యం కేసులో ఈడీ అరెస్టును సవాలు చేస్తూ పిటిషన్. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన అవమానకరమని ధ్వజం, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని వ్యాఖ్య. ఇరాన్పై ప్రతిదాడికి దిగొద్దని ఇజ్రాయెల్కు బైడెన్ సూచన, మాట తప్పితే అమెరికా నుంచి సహకారం ఉండదని స్పష్టీకరణ, ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించాలని యుఎన్ఓలో ఇజ్రాయెల్ డిమాండ్. దలాల్ స్ట్రీట్ మరోసారి ఢమాల్, సెన్సెక్స్ 845, నిఫ్టీ 246 పాయింట్ల పతనం, పశ్చిమాసియాలో పరిస్థితులే కారణం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.